కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ హస్తం నేతల సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణలో నిర్వహించిన కుల గణన, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. కుల గణన, బీసీ రిజర్వేషన్లపై హైకమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సిపెక్ నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలపైన వివరించారు. పార్లమెంట్లో కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్లకి, బీసీలకి ఇచ్చే రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా శాసనసభలేమో ఓటేశారు, బిల్లుకు మద్దతు ఇచ్చినారు. కానీ కేంద్రానికి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని ఇది సాధ్యమే కాదనే మాట రామచంద్ర వారి నోటి ద్వారా చెప్పడం జరిగింది. దీనివల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేకంగా ఉందని స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ విషయంలో ఉద్యమం చేస్తాం. కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. సో ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి భేటీ అవ్వడం జరిగింది. ఆయన వెంట ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ కంచె ఐలయ్య, ఇతర నేతలు కూడా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే ఎంపెరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో చేసిన చట్టం గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గరికి పంపిన బిల్లు అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ కేంద్ర ఏదైతే రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం, అనంతరం గవర్నర్ వద్దకు కూడా ఆర్డినెన్స్ రిజర్వేషన్ల పైన భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఈ యొక్క సుదీర్ఘ సమావేశం కొనసాగింది. అయితే ఈ యొక్క సమావేశంలో రానున్న ఈ యొక్క పార్లమెంట్ సెషన్ లో, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్ లోనే ఈ యొక్క బిల్లుకు సంబంధించి చర్యలు తీసుకునే విధంగా, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిన 2 బిల్లులను కూడా అమలయ్యే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహాన్ని ఈ యొక్క సందర్భంగా కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ కులగణన సర్వే శాస్త్రీయబద్ధంగా చేసిన తీర్పును కూడా వాళ్ళు నాయకులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సమాచారం దాదాపు 2 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగిందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కొనసాగిందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క అన్ని అంశాలను కూడా రాహుల్ గాంధీకి వివరించినట్టుగా చెప్పారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న ఈ యొక్క 2 బిల్లులకు సంబంధించి కూడా ఇటు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరికి కూడా వివరించడం జరిగింది. తెలంగాణలో ఈ యొక్క కులగణనను ఏ విధంగా చేశామో దానికి సంబంధించి అన్ని పార్టీలను ఏ విధంగా ఒప్పించి శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత ఆ 2 బిల్లులను కూడా కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడం జరిగింది. అయితే 9th షెడ్యూల్లోకి తీసుకువచ్చే విధంగా ఇటు ఆ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దాదాపు 2 గంటల ఈ యొక్క సమావేశంలో రానున్న ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తోంది. 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. అయితే బీజేపీ చెప్తున్న అభ్యంతరాలు కావచ్చు, బీఆర్ఎస్ చెప్తున్న అభ్యంతరాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానికి సంబంధించిన వ్యూహాలు మాకు ఉన్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా సెప్టెంబర్ గోపి, అయితే మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు ఇదే ఇష్యూకి సంబంధించి. అంటే బీజేపీ అనేది బీసీకి చాలా వ్యతిరేకం అని చెప్పి ఇక్కడ స్పష్టమైపోతోంది. రాహుల్ నాయకత్వంలో మేము తదుపరి దీనికి సంబంధించి ఉద్యమాలు కూడా చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమన్నా ఉద్యమ కార్యాచరణను లేకపోతే ఇలాంటి అంటే బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ప్రక్రియ ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉండొచ్చు?
అయితే ఏదైతే మొన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా టీపీసీసీ అధ్యక్షుడు స్పందించడం జరిగింది. అయితే దీంట్లో బీజేపీ చాలా ద్వంద్వమైన వైఖరిని ప్రదర్శిస్తుంది. రాష్ట్రంలో అసెంబ్లీలో పెట్టిన సమయంలో బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్రానికి వచ్చేసరికి వాళ్ళు 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. అయితే బీజేపీకి బీసీల పైన ఇష్టం లేదు అనేది కూడా స్పష్టమవుతుందంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఈ యొక్క 9th షెడ్యూల్లో పెట్టడానికి కావచ్చు, లేదా ఈ 2 బిల్లులను గనక గడువులోపు గనక ఆమోదించకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమం సైతం చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూలు సెప్టెంబర్ 30లోనే నిర్వహించాలన్న కోర్టు నిబంధనలు ఉన్న నేపథ్యంలో అంతకు ముందే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకోవాల్సిందే అనేది కూడా కాంగ్రెస్ వ్యూహంగా అయితే కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఇటు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఖర్గే తోటి, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తోటి కూడా రానున్న రోజుల్లో దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూడా సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తెలంగాణ నేతలు ఇవ్వనున్నారు. రైట్ గోపికృష్ణ.